ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి మీద ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మొన్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు 50 కోట్ల రూపాయలు ఇస్తున్నాడని చెప్పి నిరాధారమైన ఆరోపణలు చేశాడు. ఈ ఆరోపణలకి నిరసనగా మేము ఈరోజు పాలకొల్లు పట్టణ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దువ్వాడ శ్రీనివాస్ ఎప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలని భారతీయ కాపు సేవా సమితి దువ్వాడ శ్రీనివాస్ని హెచ్చరిస్తుంది. నువ్వు ఇలాగే కొనసాగితే నిన్ను ఆంధ్ర రాష్ట్రంలో తిరగనేమని భారతీయ కాపు సేవా సమితి హెచ్చరిక జారీ చేస్తుంది. నమస్తే అండి, నా పేరు పిన్సెట్ శ్రీనివాసు, పాలకొల్లు నియోజకవర్గ భారతీయ కాపు సేవా సమితి అధ్యక్షుడిని. మాకు దైవ సమానమైన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు పాలకొల్లు పోలీస్ స్టేషన్ నందు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చామండి. ఆయన గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా ఎంతో విమర్శించాడు. అలాగే మొన్న అసెంబ్లీ ఎదుట కూడా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల 50 కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నట్లు ఆయన ఆరోపణలు చేశారు. ఆరోపణలను మేము ఖండిస్తున్నామండి. అదేవిధంగా ఆ ఆరోపణలు నిజం కాకపోతే కనుక రాష్ట్ర వ్యాప్తంగా మా భారతీయ కాపు సేవా సమితి తరఫున మేము నిరసనలో తెలియజేస్తాం. అలాగే ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుందండి. డూప్లికేట్ అన్నా సరే ఒరిజినల్ క్వాలిటీ ఉంటుందండి. డూప్లికేట్ లా ఉంటుంది. ఇందులో ఉందా మొబైల్ వేరు ఇది మొబైల్ వేరు కదా, కంపెనీ మారే కూడా మారదు. ఎందుకు వెళ్ళాలి? అది వేరే యాప్ వేసి చేస్తారండి. మీకు అందులో డేటా ఇందులో కావాలంటే మీకు యాప్ వేసి చేస్తారండి. త్వరలో వస్తారు.